నమస్కారం, నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం తినే ఆహారం గురించి, డయాలిసిస్ పేషెంట్ ఎలా తినాలి అనే విషయాన్ని ఈ వీడియోలో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. చాలాసార్లు డయాలిసిస్ పేషెంట్లు ఒక చిన్న తప్పు చేస్తున్నారు. వారు తమ ఆహారపు అలవాట్లపై శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పుడు పేషెంట్ డయాలిసిస్ మీద ఉన్నప్పుడు డయాలిసిస్కు ఒకే ఒక సైడ్ ఎఫెక్ట్ ఉందని అర్థం చేసుకోవాలి. మనం డయాలిసిస్ చేయించుకుంటూ ఉంటే మన శరీరం బలహీనంగా మారుతుంది, మన వయస్సు కూడా తగ్గిపోతుంది, మన శరీరంలో ఎనర్జీ మిగిలిపోదు, బలహీనత చాలా ఎక్కువగా పెరుగుతుంది, పేషెంట్కు లేవడం, కూర్చోవడం, నడవడం కూడా కష్టంగా మారుతుంది, శరీరంలో క్రాంప్స్ రావడం మొదలవుతుంది. కాబట్టి మనం మన ఆహారాన్ని మందులాగా మార్చుకోవాలి. మన ఆహారం, పానీయాలపై చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మన శరీరానికి అలా పోషణ ఇవ్వాలి. తద్వారా మనం డయాలిసిస్ను తట్టుకోగలుగుతాం. అలాగే మన కిడ్నీకి అంత బలం ఇస్తే అది తిరిగి పనిచేయడం ప్రారంభించగలదు. దాంతో మన డయాలిసిస్ పై ఉన్న ఆధారపడటం కూడా పూర్తిగా తగ్గిపోతుంది. ఈ వీడియో చివరికి మీరు డాక్టర్ గారు ఎంతవరకు సరిగ్గా, ఎంతవరకు తప్పుగా చెప్పారు అనేది అర్థం చేసుకుంటారు. మరి మొదటగా ప్రారంభిద్దాం. మీరు రోజులో ఎన్నిసార్లు తినాలి అనేది తెలుసుకుందాం. అవునా, 3 సార్లు మనం శరీరానికి తినిపిస్తాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. కానీ డయాలిసిస్ నా శరీరం నుండి ప్రతిరోజు ఎనర్జీని పీలుస్తోంది. మీరు వారంలో 2 సార్లు వెళ్తున్నా, 3 సార్లు వెళ్తున్నా, లేదా మీరు వారంలో ఒక్కసారి వెళ్తున్నా పర్వాలేదు. మీ శరీరంలో ఎప్పుడూ కొంత శక్తి తగ్గిపోతుంది. కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేయడానికి నా దగ్గరికి వచ్చే ప్రతి రోగికి నేను సలహా ఇస్తాను. మీ రోజులో 4 సార్లు తప్పకుండా తినాలి. ఎందుకు తినాలి? 3 సార్లు శరీరానికి తినండి. 4వసారి డయాలిసిస్ కోసం తినండి. దాంతో మీ శరీరంలో అదనంగా తిన్న ఆహారం మీకు అదనపు శక్తిని ఇస్తుంది. ఇప్పుడు ఆ అదనపు శక్తిలో కొంత శక్తి తగ్గిపోయినా ఎలాంటి సమస్య ఉండదు. అలా చేస్తే మీ శరీరం బాగానే ఉంటుంది. శరీర బరువు కూడా నిలబడుతుంది, బరువు తగ్గిపోదు. ఇప్పుడు మనం రోజులో 4 సార్లు తినాలని మాట్లాడుతున్నప్పుడు ఏమి తినాలి అనేది కూడా చాలా ముఖ్యమవుతుంది. మనం 4 సార్లు తినాలని చెప్పినప్పుడు ఆ ఆహారంలో మనం ఏమి జాగ్రత్తగా చూడాలి? మన శరీరంలో ప్రోటీన్ పరిమాణం ఎక్కువగా ఉండాలి. ఒకరు ఎందుకు వెళ్ళాలి? ఎందుకంటే డయాలిసిస్ జరిగినప్పుడు మన శరీరం నుండి ప్రోటీన్ బయటకు పోతుంది. అలాగే ప్రోటీన్ మీద మన శరీరంలో చాలా పనులు జరుగుతాయి. మన శరీరంలో తయారయ్యే ఎంజైమ్స్, అమినో యాసిడ్స్ ఇవన్నీ ప్రోటీన్ మీద ఆధారపడి ఉంటాయి. అందువల్ల ఏదైనా కారణం వల్ల మీ శరీరంలో ప్రోటీన్ తక్కువవుతుంటే మీ శరీరం బలహీనపడటం, క్షీణించటం మొదలవుతుంది. అయితే మనం ఏమి చేయాలి? మన ఆహారంలో ప్రోటీన్ పరిమాణాన్ని పెంచాలి. ఇప్పుడు ప్రోటీన్కు ఉన్న వనరులు వెజ్ కూడా ఉన్నాయి, నాన్ వెజ్ కూడా ఉన్నాయి, దాళ్ళు కూడా ఉన్నాయి. పన్నీర్ ఉంది ఒకవైపు, మరోవైపు చికెన్ ఉంది, ఫిష్ ఉంది, మటన్ కూడా ఉంది. మరి ఏ ప్రోటీన్ని శరీరంలోకి వెళ్ళాలి అనేది కూడా ఇప్పుడు ముఖ్యమవుతుంది. కాబట్టి మీరు మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. మీ రిపోర్ట్స్లో, బ్లడ్ రిపోర్ట్లో మొత్తం ప్రోటీన్ స్థాయి సాధారణంగా ఉంటే మీరు వెజిటేరియన్ ప్రోటీన్తో చాలా ఈజీగా సర్వైవ్ చేయగలరు. మీరు ఏమి చేయాలి? మీ ప్రతి భోజనంలో, ప్రతి రోటీలో ప్రోటీన్ కలపాలి. ఇప్పుడు ఎలా కలపాలో ఆలోచించండి. మీ దాల్ కూడా ప్రోటీన్, మీ రోటీలో అంతగా ప్రోటీన్ ఉండదు. అందుకే మనం ఏమి చేస్తామంటే రెండింటినీ కలిపేస్తాం. అంటే ప్రతిసారి మనం రోటీ తినేప్పుడు దాల్తో కలిపిన రోటీ తింటాం. మనము దాల్తో తింటున్నా సరే మనం దాల్ కలిపిన రోటీనే తింటాం. మనము ప్లెయిన్ రోటీ తినడం మానేస్తాం. సరే, రెండవ విషయం ఏమి చేస్తామంటే మన భోజనంలో పన్నీర్ పరిమాణాన్ని పెంచడం ప్రారంభిస్తాం. ఇప్పుడు పన్నీర్తో మీరు పొడి పరాఠా తినొచ్చు, లేదా పన్నీర్ భుజ్జీ చేసుకోవచ్చు. ఏదైనా తేడా లేదు. మీరు ఏదైనా కూర తింటున్నా, ఉదాహరణకి గాజర్ కూర తింటున్నా, ఆ గాజర్ కూరలో పన్నీర్ వేసేయండి. ఏమీ తేడా ఉండదు. దాంతో మీ శరీరానికి ప్రోటీన్ ఎక్కువగా అందుతుంది. ఇప్పుడు ఇటీవలే ఓ పేషెంట్ వచ్చాడు. డాక్టర్ గారు, అసలు పన్నీర్ ఎక్కడ దొరుకుతుంది? ఈ రోజుల్లో అయితే వీడియో చూడండి, అంతా నకిలీ ప్రోటీన్. నేను చెప్పాను, మీరు మార్కెట్లో కొనుగోలు చేస్తారు. అసలిదా నకిలీదా మీకు తెలియదు, కానీ ఇంట్లో తయారు చేస్తున్న దాని గురించి మాత్రం తెలుసు కదా. అయితే అతను చెప్పాడు, అవును డాక్టర్ గారు, అది నాకు తెలుసు. కాబట్టి మీరు మార్కెట్లో నుంచి పన్నీర్ కొనాల్సిన అవసరం లేకుండా చూసుకోండి. ఇంట్లోనే పాలు మరిగించి చైనా తయారు చేసుకోండి. అదే చైనాతో మీ కూరలు తయారు చేయండి, లేదా పరాటాలో ఫిల్లింగ్గా వాడండి. అలా చేస్తే మీకు క్వాలిటీపై నమ్మకం వస్తుంది. ఈ క్వాలిటీ నా శరీరానికి ఎలాంటి హాని చేయదని ఖచ్చితంగా తెలుసు. సరే, ఇది వెజిటేరియన్ పేషెంట్ల గురించి. కానీ నాన్ వెజ్ తినేవాళ్లకు, తినగలిగే వాళ్లకు కూడా కొన్ని విషయాలు అనుమతించబడ్డాయి. ఉదాహరణకి మనం గుడ్లు అనుమతిస్తాం. మీరు గుడ్లు తినొచ్చు అని చెబుతాం. 2-4 గుడ్లు మీరు తినొచ్చు, ఎలాంటి హాని లేదు. ఎందుకంటే మన గుడ్లలో ఉన్న ప్రోటీన్ శాతం శరీరానికి పూర్తిగా శోషించబడుతుంది. అంటే శరీరంలోకి వెళ్ళినది బయటకు పోదు. సరే, కాబట్టి మీరు గుడ్లను మీ డైట్లో చేర్చుకోవచ్చు. కానీ జాగ్రత్తగా ఉండాలి. అవసరానికి మించి తినకూడదు.
బయట ఉష్ణోగ్రతను చూసుకుని తినాలి. ఎండాకాలంలో చాలా ఎక్కువ గుడ్లు తింటే దాని ప్రభావం మీకు తెలుస్తుంది కాబట్టి ఇంటెక్ను నియంత్రించుకోవాలి. ఇంకో విషయం ఏమిటంటే మన పేషెంట్స్ ముఖ్యంగా ఇండియాలో నార్త్ ఈస్ట్ ప్రాంతాల్లో అక్కడ చేపల వినియోగం ఎక్కువగా ఉంటుంది. బీహార్ వైపు, బెంగాల్ వైపు కూడా అక్కడ చేపల వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు పెద్ద చేపలు తినకూడదు, చిన్న చేపలు మాత్రమే తినాలి. ఇప్పుడు చిన్న చేపలతో చేసే జోల, కూరలు, వంటలు మీ భోజనంలో ఉపయోగించవచ్చు. దీనివల్ల మీకు లాభం ఏమిటంటే మీ శరీరం బలహీనంగా మారదు. రెండవది మీరు గమనించాల్సింది ఏమిటంటే మనం ప్రోటీన్ పరిమితిని మించిపోయి ఎక్కువగా తింటే కొంతమేర మన రక్తంలో క్రియాటినిన్ ఉత్పత్తి పెరుగుతుంది, శరీరంలో కూడా పెరుగుతుంది. ఎందుకంటే మన శరీరంలో ఎంత ప్రోటీన్ వెళ్తే అంతే స్థాయిలో మన శరీరంలో క్రియాటినిన్ ఫంక్షన్ జరుగుతుంది, అంటే అది తయారవుతుంది. ఇక్కడ మీరు క్రియాటినిన్లో కొంత మార్పు చూస్తే దాన్ని చూసి భయపడవద్దు, నా కిడ్నీ అవుతోందని అనుకోకండి. ఈ క్రియాటినిన్ పెరగడం మనం ప్రోటీన్ తీసుకున్నందువల్లే. ఇక్కడ కిడ్నీ దెబ్బతినలేదు. కిడ్నీని ఎప్పుడూ ప్రోటీన్ చెడగొట్టదు. కిడ్నీని ఎక్కువగా బీపీ, షుగర్ లాంటి వ్యాధులే చెడగొడతాయి. కాబట్టి మీరు తినే సమయంలో ఇది తింటే నా క్రియాటినిన్ పెరుగుతుందేమో అని అనుకోకండి. మీకు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు మీ కిడ్నీని కాపాడుకోవాలి. కిడ్నీలో కొంచెం తేడా కనిపించినా కూడా ఉంది, కానీ మీ శరీరం ఆరోగ్యంగా ఉంటే, మీ బరువు తగ్గిపోకుండా చూసుకుంటే మీరు ఎక్కువ కాలం బతికే అవకాశం ఉంటుంది. మీ దగ్గర కిడ్నీ అందుబాటులో లేదు అనుకోండి. ఉదాహరణకి ఎవరి వయసు 60 సంవత్సరాలు. ఇప్పుడు ఆ 60 ఏళ్ల వ్యక్తి 80 ఏళ్ల వరకు బతకాలి అంటే ఇంకా 20 సంవత్సరాలు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ఆ 20 సంవత్సరాలకు అతనికి కిడ్నీ లేదు. అతనికి ఒక్కటే మార్గం ఉంది, డయాలిసిస్. మరి 20 సంవత్సరాలు శరీరాన్ని డయాలిసిస్ మీద బతికించడం అంటే సులభమైన పని కాదు కదా. ఎవరికి ఏ రకంగానైనా ఇది సులభమైన పని కాదు. కాబట్టి నేను మీకు చెప్పిన అన్ని విషయాలను మనం మన ఆహారంలో మార్పులు చేసుకోవాలి. తద్వారా డయాలిసిస్ ఆగుతుందో లేదో. మళ్ళీ చెబుతున్నాను, డయాలిసిస్ ఆగినా ఆగకపోయినా కానీ 20 సంవత్సరాలు పేషెంట్ బతికుండాలి. ఇది మీ లక్ష్యం కావాలి. మీరు ఈ మైండ్ సెట్ను ఏర్పరచుకున్నప్పుడు, ఈ ఆలోచనను తీసుకున్నప్పుడు మీరు మీ శరీరాన్ని ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుంటారు. ఎందుకంటే మీకు తెలుసు, కిడ్నీ అయితే పోయింది, ఇక లేదు. నాకు నా శరీరాన్ని కాపాడుకోవాలి. కిడ్నీ వల్ల నా శరీరానికి ఎలాంటి హాని జరగకూడదు. నా జీవితం సజావుగా సాగిపోవాలి. నా శరీరంలో శక్తి నిలిచి ఉండాలి. నా బాడీ వెయిట్ తగ్గకూడదు. నాకు బలహీనత రాకూడదు. నాకు ఇంకే విధమైన సమస్యలు ఎదురుకాకూడదు. పేషెంట్ ఇది చేయడం ప్రారంభించినప్పుడు అది తనకు తానే అర్థమవుతుంది, ఈ విషయం తనకు సరైనదని. మీరు ఏదైనా చేస్తున్నా తాత్కాలికంగా చేస్తున్నారు. తినడం తాగడం ఆపేస్తున్నారు. గియా లేదా టిండా తింటున్నారు. ఇవన్నీ తాత్కాలికంగా చేస్తున్నారు. మీకు తెలుసు ఇది 20 నుంచి 30 వరకు సంవత్సరాలు చేయలేరు. కాబట్టి మీ శరీరం బలహీనపడిపోతుందని మీరు చూస్తారు. శరీరం బలహీనపడిపోయినప్పుడు అలాంటి పేషెంట్ను బతికించటం చాలా కష్టమైన పని అవుతుంది. కాబట్టి పేషెంట్ను బతికించటం ముఖ్యం, అతని క్రియాటినిన్ తగ్గించటం కాదు. ఈ తేడాను అర్థం చేసుకోండి. సరే, ఈ వీడియో ద్వారా మీరు చాలా విషయాలు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇంకా వెళ్లే ముందు మీరు 2-3 కిడ్నీ పేషెంట్లను కలవాలి.